అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు సఖీ స్వీట్ హోమ్. ఈరోజు వీడియో ఎప్పుడు చేసే విధంగా కాకుండా చికెన్ తోటి ఇలా చేసి పెట్టండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఇది నేను బోన్లెస్ చికెన్తో చూపిస్తున్నానండి. ఇలా స్నాక్స్ చేసి పెట్టారంటే ఎప్పుడు ఇలాగే చేయమంటారు. అంత టేస్టీగా అంత బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ విధంగా ముందుగా ఇక్కడ నేను ఒక 1/2 kg బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి. ఇది బ్రెస్ట్ పీస్ తీసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. దీనికి ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. మంచిగా కడుక్కొని చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక 1 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి. ఒక 1 టీ స్పూన్ సరిపోతుందండి. ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. మీరు రుచికి తగినంత వేసుకోవచ్చు. ఈ చికెన్కి ఎంతైతే అవసరమో అంతే వేసుకోవచ్చు. ఒక 1 టీ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. ఒక 1 టీ స్పూను మైదా వేసుకోవాలి. ఈ కార్న్ఫ్లోర్ వేసుకోవటం వల్ల ఫ్రై చేసినప్పుడు పైన క్రిస్పీగా చక్కగా వస్తుందండి. ఇలా వేసుకొని జస్ట్ ఈ చికెన్ ముక్కలకి ఇలా అంతా పట్టేటట్టు కలుపుకుంటే సరిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత అంతవరకు పొయ్యి పైన ప్యాన్ పెట్టుకొని నూనె వేడి చేసుకున్నానండి. మీరు డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చు. నేను ఇలాగ కొద్ది నూనెలోనే చేస్తున్నాను. ఇలా వేసుకొని వెడల్పు ప్యాన్లో ఇలా నూనె వేడి చేసుకొని ఇలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మంచిగా కుక్ అయ్యేటట్టు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒక సైడ్ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇంకొక సైడ్ తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి. మంచి కలర్ వచ్చి పైన క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇవి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా కూడా మెత్తగా ఉండొద్దండి. పైన క్రిస్పీగా ఉంటుంది, లోపల సాఫ్ట్గా ఉంటుంది. ఇది చికెన్ ముక్క అనేది అలాగే ఉంటుంది. మనం కార్న్ఫ్లోర్ గిన్నె వేసాం కదా, అందుకని పైన క్రిస్పీగా వస్తుంది. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో నూనె తీసేసి ఒక 1 టీ స్పూన్ నూనె వేస్తున్నాను. కొద్దిగంత వెల్లుల్లిపాయలు ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఒక 7-8. ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇది వెల్లుల్లిపాయలను పక్కకు అనుకొని ఒక 1 టేబుల్ స్పూను టమాటో కెచప్ వేసుకోవాలి. ఒక 1 టీ స్పూను వెనిగర్ వేసుకోవాలి. అలాగే ఒక 1 టీ స్పూను సోయా సాస్ వేసుకోవాలి. దీంట్లో మెయిన్ ఇదేనండి, ఒక 1 టేబుల్ స్పూన్ హనీ వేసుకోవాలి. ఇది వేయటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. చికెన్లో హనీ అనుకోవద్దండి, రుచి మాత్రం చాలా బాగుంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ విధంగా చేస్తే. ఇదంతా కలుపుకొని ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 1 టేబుల్ స్పూన్ వరకు అలా కొద్దిగా నీళ్లు వేసుకోవాలండి. నీళ్లు వేసుకొని మొత్తం కలుపుకొని ఇది కొద్దిగా ఉడకాలి. ఈ సాస్ అనేది ఇలా పైన మొత్తం బబుల్స్ లాగా ఇలా వస్తుంది చూడండి, అంతవరకు ఉడికితే సరిపోతుంది. 1 నిమిషం పాటు ఇలా బబుల్స్ లాగా వచ్చిన తర్వాత మనము ఫ్రై చేసి పెట్టుకుని చికెన్ ముక్కలు వేసుకోవాలి. ఈ చికెన్ ముక్కలు వేసుకున్న తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆ సాస్ అంతా చికెన్ ముక్కలకు పట్టేటట్టు కలుపుకోవాలి. మొత్తము ప్యాన్కి సపరేట్ అయ్యి ఓన్లీ చికెన్ ముక్కలకి సాస్ అంతా పట్టి ఈ విధంగా అయ్యేటట్టు పైన క్రిస్పీగా సాసీగా చాలా బాగుంటుంది. ఈ విధంగా అయ్యే వరకు ఇలా కుక్ చేసుకొని సర్వ్ చేసేసుకోవటమేనండి. చాలా బాగుంటుంది. ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేయండి. మరి మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి.